అనుకూల బ్రహ్మలో డే 1 నుంచి ఆ విధంగా చేయటం వలన ఆయన ఎక్కడా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మంచి ఏంటి చెడు ఏంటి అని ఒక సమీక్ష చేసేటువంటి ఒక వ్యక్తి ఆ పార్టీలో ఎక్కడా కనపడలేదండి. అందువల్ల తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోయి పైగా ఆయన ఏది చేసినా అద్భుతం మహాద్భుతం అంటూ కూడా కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా చేస్తుంటే అన్ని సామాజిక వర్గాలు నాకు ఇంత గొప్ప పేరుందేమో అని ఒక భ్రమలో మునిగిపోయారు. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎంత దారుణంగా ఉందంటే పరిపాలన. ఇది మీకు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రిక అండి, హాఫ్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ తెలంగాణ. దీంట్లో అప్పీల్ టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ హాఫ్ పేజ్ అండి. ఇది ఎన్ని లక్షలు ఉంటుందో మనకి తెలుసు. అంటే ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ వర్కర్లకి అప్పీల్ చేస్తుంది ప్రభుత్వం. అక్కడే అప్పీల్ చేయాలి, అక్కడ పత్రికల్లో ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్, దట్టు ఇంగ్లీష్ పేపర్లో. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వటం ఏంటండి? అంటే ప్రజాధనం ఎంత అది దారుణంగా ఈజీగా ఇవాళ ఆంధ్రజ్యోతికి తప్ప ఆల్మోస్ట్ అన్ని పత్రికలకి వాళ్ళ నీలి మీడియా టీవీలకు ఇచ్చారు. ఈజీగా ఒక 50 కోట్లు ఖర్చు పెట్టారు. శాఖ మంత్రిగా చేశా, సాక్షికి కూడా ఇచ్చే వాళ్ళం అడ్వర్టైజ్మెంట్. అవును, తెలుసు కదండి. ప్రకారం అవును శ్రీనివాస్ అందరికి ఇస్తారు, ఓన్లీ ఆంధ్రజ్యోతికి ఎందుకు ఇవ్వడం లేదు? సరే, ఆంధ్రజ్యోతికి ఎందుకు ఇవ్వడం లేదనేది అది వాళ్ళ సంకుచిత తన పేపర్ ను పోషించుకోవడానికి ప్రజాధనాన్ని పూర్తిగా డైవర్ట్ చేస్తా ఉన్నారు. అది వాళ్ళ సంకుచిత భావజాలం అనుకోండి. శ్రీనివాస్ పేపరే కదండి. ఇవాళ తెలంగాణలో ఒక ఆంగ్ల దినపత్రికకి అంగన్వాడీ వర్కర్లకి ఇంగ్లీష్ వస్తుందండి. ఇక్కడే అసలు అంగన్వాడీకి అప్పీల్ చేయటం ఏంటి అసలు? ఇది ప్రజాధనం అంత దారుణంగా ఉపయోగిస్తున్నారని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం విక్రమ్ గారు, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇది ఆయన ఒక క్రియేటివ్ డైరెక్టర్ స్టార్టింగ్లో అనేవాళ్ళు. ఆ క్రియేటివ్ డైరెక్టర్ కాస్త ఇక్కడ నుంచి వెళ్ళి బాలీవుడ్లో తీశాడు. అది ఓకే, మనవాడు తీస్తున్నాడు అనుకున్నారు. ఆ తర్వాత బూత్ డైరెక్టర్గా మారాడు. మధ్యలో కొన్ని దయ్యాలకు తీశాడు. ఏంటంటూ ఆయన జర్నీ ఎటేటో పోయింది. సరే, ఆయన ఇష్టం, వ్యక్తిగతమైన కెరీర్, అది ఎవరికి సంబంధం లేదు. చూసినోడు చూస్తాడు, చూడనోడు చూడు, అది వేరే విషయం. కానీ ఇట్లా పొలిటికల్గా ప్రజా జీవితంలో సుదీర్ఘమైన ఇది ఉన్న వాళ్ళని ఒక కామెడీగా క్రియేట్